వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి మరి ఆనాడు అనేక మంది త్యాగ ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి మరి దాదాపు అనేక వందల మంది త్యాగాలు చేశారు, వేల మంది మరి ఉద్యమంలో పాల్గొన్న లక్షల మంది. సుదీర్ఘంగా సాగినటువంటి పోరాటంలో మరి విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఆంధ్రులందరూ కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. మరి అలాంటి ఉక్కు కర్మాగారాన్ని తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో తిరిగి మళ్ళీ ఆ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుంచి దాదాపు 11,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మరి కేంద్రం కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారికి, అలాగే శ్రీనివాస్ వర్మ గారికి, కేంద్ర మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర కేంద్ర మంత్రులు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా స్థానికంగా నాయకులు ఆనాడు చేసినటువంటి పోరాట పటిమ. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేశారు పల్లా శ్రీనివాస్ గారు, మరి గంటా శ్రీనివాసరావు గారు, ఇంకా అందరు కూడా రాజీనామాలు కూడా చేశారు. ఆ రోజున ఎమ్మెల్యే పదవులకు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం. అలాగే కార్మిక వర్గాలు కొన్ని వందల రోజుల పాటు మరి దీక్షలు చేశారు అక్కడ. ఇవాళ ఈ తిరిగి మళ్ళీ దీన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇది కొత్త కాదు, గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రోజున విశాఖ ఉక్కుని మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లాస్ట్ 5 yearsలో ఆంధ్ర రాష్ట్రంలో అదే జరిగింది. మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దాదాపు 14 పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి విధానానికి విరుద్ధంగా ఫస్ట్ టైం ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవాళ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్ని ఇంకా మరింత, ఎందుకంటే మేము వచ్చిన వెంటనే ఆ రోజున నేను మైనింగ్ మినిస్టర్గా ఫస్ట్ టైం మ్యాంగనీస్కి సంబంధించి 50 సంవత్సరాలు లీజ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చేయకుండా చేస్తే ఆ రోజు మేము వచ్చి ఆ కాపీ కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అంతా సందర్శించి రావడం కూడా జరిగింది. ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి ఇవాళ దాన్ని నిలబెట్టాలనేది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే దృక్పథంతో మేము చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ద్వారా వస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తాను. ఇంకా దానికి కావాల్సినటువంటి ఇతర నిర్ణయాలన్నీ కూడా త్వరలోనే తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద
వాళ్ళు అనిచేయాలనే కార్యక్రమాలు కూడా జరిగినాయి. కేవలం భూదోపిడీ కోసం మాత్రమే ఆ రోజు రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా కూడా కనీసం ఆ రైల్వే జోన్ని కంప్లీట్ చేయాలి, దానికి బిల్డింగ్ కట్టడానికి కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర గవర్నమెంట్లో మనం చూసాం. ఇవాళ వచ్చిన వెంటనే 52 ఎకరాల భూమిని కేటాయింపు చేసి నిర్మాణం చేసి ఇవాళ మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది మరి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి ఎంత కట్టుబడి ఉండే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరం, దానికి భోగాపురంలో నిర్మాణం చేయడానికి భూమి కూడా ఆ రోజున మరి ఎక్వైర్ చేసి పెట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 500 ఎకరాలు ఇవాళ పనులు కూడా మరి ప్రభుత్వం వచ్చిన ఫాస్ట్గా చేస్తున్నాం. అతి త్వరలోనే అది కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని అడ్డంకులను తొలగిస్తూ మరి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. దాదాపు 99% ఎర్త్ వర్క్ అంతా పూర్తయింది. రన్వే కూడా దాదాపు 65% పనులు పూర్తయినాయి. 39% టెర్మినల్ పనులు అయినాయి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది గ్రీన్ హైడ్రోజన్. ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీలో ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా నిలబడింది. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా గ్రీన్ ఎనర్జీలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి ప్రాంతంగా గ్రీన్ ఎనర్జీలో ఉంటుంది. మన సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా కేటాయించుకోవడం జరిగింది. అలాగే బల్క్ డ్రగ్ పార్క్, ఇవాళ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కూడా త్వరలోనే మరి అక్కడ పార్క్ని ఏర్పాటు చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మరి మిట్టల వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు దావోస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ మరి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ దావోస్లో కూడా దాని మీద MOU రాసుకోవడం కూడా జరిగింది. ఇది నిజంగా స్టీల్ ప్లాంట్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయానికి, ఎందుకంటే లిక్విడ్ రూపేణ ఐరన్ ఓర్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. టోటల్ పైప్ లైన్ ద్వారా టోటల్ ఈ ఐరన్ ఓర్ అంతా కూడా తెచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని, ఈ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేది మరి ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలోనే ఒక తలమానికంగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరొక అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మీద కేవలం దోచుకోవాలనే కార్యక్రమాలకే శ్రీకారం చుట్టారు. ఆ రోజున ఋషికొండ 400 కోట్ల రూపాయలు, దగ్గర 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టి, బోడిగుండు కొట్టి ప్రజాధనం, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని ఉపయోగించుకుని ఆయన గెస్ట్ హౌస్లు కట్టుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయటం. అట్లాగే దస్పల్లా భూములు దాదాపు 5,000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. దస్పల్లా భూములు వాల్తేరు, చివరికి వాల్తేరు క్లబ్ ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వాల్తేరు క్లబ్ను కూడా 1000 కోట్ల విలువ చేసి వాల్తేరు క్లబ్ను కొట్టేయాలని ప్రయత్నం చేయటం. మరి ఇవాళ ప్రభుత్వం కట్టుబడింది అన్ని కార్యక్రమాలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ TCS సెంటర్స్, లోకేష్ గారు కూడా మొన్న వచ్చి అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. టాటా కన్సల్టెన్సీ కూడా త్వరలోనే వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి
టీసీఎస్ మరి ఇక్కడ రాబోతుంది. అలాగే గూగుల్ సంస్థ కూడా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడానికి వాళ్ళ ముందుకు వస్తా ఉన్నారు. అదాని డేటా సెంటర్, అలాగే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు. అలాగే గతంలో మరి మిలీనియం టవర్స్ ఉంది, కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ కింద కొత్తగా స్టార్టప్స్ చేసేవాళ్ళు ప్లగ్ అండ్ ప్లే కింద మిలీనియం టవర్స్ నిర్మాణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ మిలీనియం టవర్స్ని వాళ్ళ సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానం మనం చూసాం. తిరిగి మళ్ళీ దాన్ని జాతికి అంకితం చేసే విధంగా మిలీనియం టవర్స్ని కూడా మరి ఐటీ సెంటర్స్ కోసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే పోలవరం కానీ, ఇవాళ పోలవరం పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఉందో పోలవరం లెఫ్ట్ కెనాల్, దాదాపు పోలవరం నుంచి బహుదా వరకు మధ్యలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్, తోటపల్లి కానీ మిగతా అన్ని కూడా కలుపుకుంటూ ఈ ఉత్తరాంధ్ర సస్యశ్యామం చేయటం. అదేవిధంగా పోలవరం నుంచి వనకచర్ల ప్రాజెక్టు కూడా మరి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి వివరించడం జరిగింది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే ప్రతి సంవత్సరం 10,000 క్యూసెక్ల నదీ జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ని సేవ్ చేసి ఆ వాటర్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం చేయొచ్చు. దాదాపు 1000 క్యూసెక్లు ఉండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం ఉంటుంది. అందుకని ఇవాళ ఆ ప్రాజెక్ట్ను కూడా చేయడానికి మొన్న అమిత్ షా గారు కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొన్న అన్ని ఏరియాలని సమానంగా చూస్తాం. 26 జిల్లాలు కూడా ఇవాళ అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈ విశాఖ ఉక్కు కాపాడిన భవిష్యత్ తరాలకి చరిత్రలో నిలబడేది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా ఇంకా దానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 11,440 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినటువంటి సందర్భం ఉందో, దాని కోసం అహర్నిశలు కృషి చేసి కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రివైవల్ కోసం తెచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం చాలా కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది చంద్రబాబు నాయుడు గారి రెండోసారి చేయించడం. స్టీల్ ప్లాంట్ని లాస్ట్లో ఉన్నటువంటి ప్లాంట్కి ఆర్థిక సహాయం చేయించడం ఇది రెండవసారి అని చెప్పేసి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నామండి. 1998, 2000 ప్రాంతంలో ఆ రోజు కూడా ప్లాంట్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది. BIFRకి రిఫర్ చేశారు. ఆ రోజు కేంద్రంలో మరి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో మరి ఎంపీగా కింజరపు ఎర్రనాయుడు గారు ఉన్నారు, కీర్తిశేషులు. అలాగే మన ఎంపీగా స్థానిక ఎంపీగా ఎంఎస్ మూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి 1350 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల్లో నడిపించేటువంటి మరి ఆ పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో అందరూ కూడా ఈ ప్లాంట్ మూతపడిపోతుంది, దీన్ని ఆదుకోవడం ఎవరి వల్ల సాధ్యపడదు, ఇది ఇంకా మూతపడిపోయే స్టేజ్కి వచ్చేసింది అనే పరిస్థితుల్లో మేము ఏదైతే ఎలక్షన్లో మేము మాట ఇచ్చామో, ఆ రోజు మేము ఎలక్షన్ కోసం
ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, కార్మికుల దగ్గరికి వచ్చినప్పుడు, నిర్వాసితుల దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరూ కూడా మీరు మాకు భారీ మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా ఆ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పి మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఈరోజు 11,440 కోట్లు తేడం జరిగింది. ఇందులో కూడా మీరు ఒక్కసారి యాదృచ్ఛికమో లేకపోతే ఒక్కసారి కానీ మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఎవరైతే 1998, 2000 మధ్యన ఈ ప్లాంట్ పరిరక్షించడంలో కీలకమైన పాత్ర పోషించారో వారే ఉన్నారు ఈరోజు కూడా. ఆ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు కింజారపు ఎర్రవనాయుడు గారు ఉంటే ఈరోజు వాళ్ళ అబ్బాయి కింజారపు రామ్మోహన్ గారు ఉన్నారు. అలాగే స్థానికంగా ఎంఏఎస్ మూర్తి గారు ఆ రోజు ఎంపీగా ఉంటే ఈరోజు ఎంపీ గారు మనవడైనటువంటి భరత్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకనే మేము తెలియజేస్తున్నాం, బాగుంటే ప్లాంట్ ఉంటుందండి. స్టీల్ ప్లాంట్ ఉందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఏం తెలుసుకుంటే అది అవుతుందని. గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ పాలకులు మా చేతిలో ఏమి లేదు, కేంద్రంలో ఉంది, కేంద్రం ఏదో చేస్తుంది, కేంద్రం అంతా ఆలోచన వేరేగా ఉంది అని వీళ్ళు ప్లాంట్ కోసం మాట్లాడడం మానేసి వాళ్ళ కేసుల కోసం మాట్లాడుకున్నటువంటి తీరు. 5 సంవత్సరాలు ఒక్కరోజు 1 పైసా కూడా తేలా, 1 పైసా. కార్మికుల్ని, నిర్వాసితుల్ని, కాంట్రాక్ట్ లేబర్ని అందరినీ కూడా నైరాశ్యంలోకి నెట్టేశారు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి మరి 11,440 కోట్లు తేడం చిన్న మాట కాదు. ఇది ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఎలక్షన్లో మాట. ఈ ప్లాంట్ మళ్ళీ రివైవల్ చేసి మళ్ళీ లాభాల్లో వచ్చేటట్టుగా మా యొక్క కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దీంతో పాటు ప్రత్యేకంగా నేను ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది అనుకున్నారు కేంద్రం ఆ నిధులు ఇస్తారా ఇవ్వదని చెప్పేసి. నరేంద్ర మోడీ గారిని ఒప్పించడం చాలా కష్టం అని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని వారు 11,440 కోట్లు ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు అయినటువంటి కుమారస్వామి గారు వారు కూడా ఎంతో కృషి చేస్తారు ఈ ప్రాంతానికి ఆ స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాసరావు గారికి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వీటితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధరేశ్వరి గారికి, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా మరి జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో నేరుగా వచ్చి ప్లాంట్ కోసం పోరాటం చేసినటువంటిది. ఆయన భారీ మీటింగ్ కూడా పెట్టారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కేంద్రంలో ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ గారు కూడా మాకు యావత్ ఎంపీస్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అది ఈరోజు మా యువ నాయకులు స్థానిక ఎంపీ అయినటువంటి శ్రీభరత్ గారు ఆయన చాలా అందరినీ సమన్వయం చేసి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నవన్నీ కూడా తెలియజేస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి చేయడం ఈరోజు ఆయన కృషి కూడా ఇందులో మనం చాలా కీలకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇది ఎప్పుడు కూడా ఒక ప్లాంట్ను పరిరక్షించాలంటే నాయకులు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు వస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అలాగే ఈరోజు ఈ విజయం వెనకాల కూడా సుమారు 400 రోజులుగా క్షమించాలి 4 సంవత్సరాలుగా అక్కడ కార్మికులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు అక్కడ. అందుకే అటు కార్మికులు, నిర్వాసితులు, ప్రజల యొక్క సమిష్టి విజయంగా కూడా మనం భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత కృషి చేసి ఆ ప్లాంట్ కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ని సుమారు 25% కెపాసిటీతో నడుస్తుంది. రేటెడ్ కెపాసిటీలో 25% పనిచేసింది మేము అధికారికి రాకముందు. అలాంటిది కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్కి మొట్టమొదటిగా 1,640 కోట్లు తీసుకొచ్చి దాన్ని 70-75% కెపాసిటీకి తీసుకెళ్లేటువంటి సందర్భం. ఇది నిజంగా ఎన్డీఏ కూటమి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ 11,400 కోట్లు ఈ ఖచ్చితంగా ఈ ప్లాంట్కి అన్ని విధాలుగా ఇది డబ్బులు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అలాగే ఏవైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో వాటికి కావచ్చు, శాలరీస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఇందులో ఇవి అందుకు వచ్చిన చేతికి అందిన డబ్బులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, రాజకీయ నాయకులుగా మేమేదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మేము ఆ ప్లాంట్ పరిరక్షించలో భాగంగా ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు కార్మికులు, యాజమాన్యం ఇద్దరు సమిష్టిగా కృషి చేసి ఆ వచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మరి లాభాల్లో నడిపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈరోజు చాలామంది ఒకరు చెప్తున్నారు, అరే దేనికో 0.5 మిలియన్ టన్స్ ఉంటే 15,000 కోట్లు ఇచ్చారని. కేంద్రం 1,00,000 కోట్లు ఇచ్చిన మాకేం అభ్యంతరం? ఎవరికైనా అభ్యంతరం? ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది పబ్లిక్ మనీ. ఆ పబ్లిక్ మనీని ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. వచ్చింది ఎంత అనేది కాదు, అది వచ్చింది సద్వినియోగం చేసుకొని లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా కొంతమంది అంటున్నారు ఇది ప్రైవేటైజ్ చేస్తున్నారని. అంటే ప్రైవేటైజ్ చేస్తారని ఎవరికైనా చెప్పారా? ప్రైవేటైజ్ చేస్తే 11,400 కోట్లు ఇవ్వాలా? అందుకే తెలియజేస్తున్నాం, మీరు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మీరు గత 5 సంవత్సరాలుగా ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా? ఒక్క రోజైనా ప్లాంట్కి వచ్చి సమీక్షించారా? ఈరోజు మేము డబ్బులు తీసుకురావడమే కాదు, ఆ ప్లాంట్ని ఖచ్చితంగా సమీక్షిస్తాం. ఎక్కడ తప్పులు, మేనేజ్మెంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు దీంట్లో తప్పులు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా బాధ్యతగా మేము దాన్ని నడిపిస్తాం, దాన్ని సమీక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే సోదరులారా, ఎవరు కూడా ముఖ్యంగా ఇందులో చాలామంది యువ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు 2 years ఈ ప్లాంట్ కానీ రేటెడ్ కెపాసిటీ, ఫుల్ రేటెడ్ కెపాసిటీలో కానీ మీరు తీసుకెళ్తే ఖచ్చితంగా సేల్లో విలీనం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మేము రాజకీయ నాయకులుగా మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం. మనందరి బాధ్యత రేపు నిర్వాసితులకి సమాధానం చెప్పాలి. నిర్వాసితులు ఎంతోమంది భూములు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, ఇల్లు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం బాధ్యతగా నడుచుకుని ముందుకు వెళ్దాం, ప్లాన్ లాభాల్లో తీసుకొద్దాం, మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు ఈ ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.